హలో, వెల్కమ్ టు మై ఛానల్. శ్రావణ మాసం వస్తుంది కదండి. అమ్మవారి ఫేస్ని ఎలా డెకోర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా దానికి కావాల్సింది స్టోన్స్, బ్లాక్ కలర్, సూది దారం, ఫెవికాల్, వైట్ స్టోన్ లేస్, బ్లాక్ బ్లౌజ్ పీస్. ముందుగా కిరీటం పైన గమ్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్న కిరీటం పైన ఈ బ్లౌజ్ పీస్ని కట్ చేసుకొని దానిపైన సెట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకొని స్టిక్ చేసుకున్న తర్వాత దాన్ని బ్యాక్ సైడ్ సూది దారంతో ఈ విధంగా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ గమ్ తీసుకొని ఒక లైన్ వచ్చేలాగా గమ్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న గమ్ పైన స్టోన్ లేస్ని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. దీనిలాగానే సెకండ్ లేయర్ని కూడా ఈ విధంగానే స్టిక్ చేసుకోవాలి. దానిపైన ఇంకో లేయర్ వచ్చేలాగా గమ్ని అప్లై చేసి 2 లేయర్స్గా దాన్ని కూడా ఈ విధంగానే స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా 2 లేయర్స్ వచ్చేలాగా గమ్ అప్లై చేసి స్టోన్ లేస్ని స్టిక్ చేసుకోవాలి. అమ్మవారికి పాపడు బిళ్ళ పెట్టేందుకు ఒక పెద్ద స్టోన్ లేస్ని తీసుకొని దాన్ని స్టిక్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా పైన కూడా ఇంకో లేయర్ స్టోన్ లేస్ తీసుకొని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఆ మధ్య గ్యాప్లో చిన్న చిన్న స్టోన్స్ తీసుకొని గమ్ అప్లై చేసుకుంటూ స్టోన్స్ కూడా స్టిక్ చేసుకోవాలి. ఆ చిన్న చిన్న స్టోన్స్ దగ్గర చుట్టూ పింక్ కలర్ స్టోన్స్ స్టిక్ చేసుకోవాలి 2 సైడ్స్. ఇప్పుడు అమ్మవారికి ముక్కు పుడక కోసం వైట్ స్టోన్ లేస్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా ఇటు సైడ్ ముక్కు పుడక కోసం కూడా అదే విధంగా గమ్ తోటి దానిపైన వైట్ స్టోన్ లేస్ స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగానే ఇయర్ రింగ్స్, చెంపస్వరాలు గమ్ అప్లై చేసుకుంటూ వీడియోలో చూపెట్టిన విధంగా స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. అమ్మవారికి ఇయర్ రింగ్స్ ఏదైనా పెద్ద స్టోన్స్ ఉంటే గమ్ అప్లై చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారి ఫేస్ కవర్ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.